ఈ నవంబర్ 22 అంటే రేపు థియేటర్స్లో దడదల్లాడించడానికి సిద్ధమైన మూవీస్ లిస్ట్ ఈ వీడియోలో మనం చూద్దాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి దేవకీ నంద వాసుదేవ, సెకండ్ వన్ వచ్చేసరికి మెకానిక్ రాకీ, థర్డ్ వన్ వచ్చేసరికి జీబ్రా. ఇంకా కొన్ని చిన్న సినిమాలు ఉన్నాయి, కానీ మెయిన్ హైప్ ఉన్న మూవీస్ అయితే ఈ మూడే. సో ఇప్పుడు ఈ మూవీస్ యొక్క స్టోరీ లైన్ గురించి మనం మాట్లాడుకుందాం. మెయిన్లీ దేవకీ నంద వాసుదేవ రన్ టైం వచ్చేసరికి 2 hours 8 minutes కాక ఈ మూవీలో మేజర్ కీ ఫ్యాక్టర్ వచ్చేసరికి మూఢనమ్మకం. అంటే కంసరాజు అనే విలన్ మూఢనమ్మకాన్ని బాగా నమ్మే వ్యక్తి. ఆ వ్యక్తి చెల్లికి పుట్టిన మేనలుడు, అంటే ఆ చెల్లికి పుట్టిన కొడుకు, ఆ మేనలుడు వల్ల కంసరాజు మరణం జరుగుతుందని జ్యోతిష్యులు చెప్పడం వల్ల ఆ చెల్లి కుటుంబాన్ని చంపడం కోసం తను చేసే ప్రయత్నాలని హీరో కృష్ణుడు ఎలా ఆపాడు, అసలు కంసరాజు మూఢనమ్మకాన్ని అంత బలంగా నమ్మడానికి కలిగిన దాని వెనుకున్న ఫ్యాక్టర్స్, వాటి గురించి మనం బిగ్ స్క్రీన్ మీద చూడాలని చెప్పాలి. మెయిన్లీ ఈ మూవీకి వచ్చేసరికి లీడ్ యాక్టర్స్ అశోక్ గల్లా, మానస వారణాసి. డైరెక్టర్ వచ్చేసరికి అర్జున్ జంధ్యాల. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరికి భీమ్ సిస్రివల్. ఈ స్టోరీ ఇచ్చింది వచ్చేసరికి ప్రశాంత్ వర్మ. డైలాగ్ రైటర్ వచ్చేసరికి బుర్రా సాయి మాధవ. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి మెకానిక్ రాకీ. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 36 minutes అని చెప్పాలి. ఈ మూవీ కథ చాలా సింపుల్ అని చెప్పాలి. హీరో రాకేష్కి తన పూర్వీకుల నుంచి, అంటే తాత ముత్తాతల నుంచి వచ్చిన ఒక కార్ గ్యారేజ్ ఉంటుంది. ఆ కార్ గ్యారేజ్ని విలన్స్ కబ్జా చేస్తారు. దాన్ని ఎలా సాధించాడు, అసలు కారుని కబ్జా చేసే అంత విషయం ఆ కార్ గ్యారేజ్లో ఏముంది అనేది తెలియాలంటే మనం 70mm మీద మెకానిక్ రాకీని చూసి తిరాలి. లీడ్ యాక్టర్స్ వచ్చేసరికి విశ్వక్సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్. అలాగే డైరెక్టర్ వచ్చేసరికి రవిరాజ ముల్లపూడి. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరికి జేక్స్ బిజాయి. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి జీబ్రా. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 44 minutes. ఈ మూవీ సింపుల్గా చెప్పాలంటే బ్యాంకింగ్ సెక్టార్ చుట్టూ జరుగుతూ ఉండే ఒక కథ. లీడ్ యాక్టర్స్ వచ్చేసరికి సత్యదేవ్, జాల్రెడ్డి, అదే మన పుష్పలో జాల్రెడ్డి, సునీల్, సత్య. డైరెక్టర్ వచ్చేసరికి ఈశ్వర్ క్రాంతి. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరికి రవి బర్సూస్, అదే ఆయన కేజీఎఫ్ చేశారు కదా అతను. సో చూశారు కదా, ఈ వీడియోలో 3 మూవీస్ గురించి మనం డిస్కస్ చేసాం. మీరు రేపు ఏ మూవీ ఫస్ట్ చూడాలనుకుంటున్నారు, అలాగే మిమ్మల్ని ఏ మూవీ ట్రైలర్ బాగా ఇంప్రెస్ చేసిందని అనుకుంటున్నారో మీ ఒపీనియన్ని మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.